ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఉండకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ విషయంలో జగన్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పారు. నెంబర్ గేమ్ కి అవకాశం ఇవ్వకుండా మెజారిటీ ఉన్న అభ్యర్థికి మద్దతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి లోక్సభ స్పీకరు అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు. పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. ఇది ఇవాళ తీసుకున్నాను కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. లేదు మేము కాదని వ్యతిరేకం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరు విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు బస్సు. పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు. ఇది దేశానికి సంబంధించిన అంశం. ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా పెట్టుకుంటే అది కాదు. ఇక్కడ ఉత్తర భారత్